హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్యాస్ డ్రీప్స్ అండ్ కలెక్షన్స్. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇచ్చే టాజిల్స్తో. సో ఇదైతే మన దగ్గరకు ఒక క్లయింట్ వచ్చేసారనమాట. ఆ క్లయింట్ రిక్వెస్ట్ ఏంటంటే శారీకి ఫాల్, పిక్కు అండ్ ఎట్ ఏ టైం టాజిల్స్ అండ్ ప్రీప్లేటింగ్ కూడా చేయించుకున్నారు మన దగ్గర. సో వాళ్ళకు వచ్చేసరికి మన ఓల్డ్ ట్రెడిషనల్గా ఉండే టాజిల్స్ లుక్ అనమాట. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉండాలి, అలాంటి టాజిల్స్ నాకు కావాలి అని అడిగారనమాట. సో అలాంటి దానికి మనం ఫస్ట్ శారీకి ఎలా అయితే థ్రెడ్స్ అన్నీ తీసేసేసి చాలా లూజ్ చేసుకుంటా నీట్గా మనం టాజిల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఈ టాజిల్స్ ఎలా చేస్తారు, ఎలా వేస్తారు అనేది సో ఎవ్రీ వన్ నో అనమాట. మేబీ ఇన్ కేస్ నాలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నాకు అనిపించింది. సో అందుకే మీకోసం ఈ వీడియో తీశాను. బట్ తెలిసిన వాళ్ళు జస్ట్ ప్లీజ్ కీప్ ఇట్ దిస్. సో ఇందులో మనం అసలు టాజిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా శారీకి ఇచ్చిన థ్రెడ్స్ మనం ఎలా దీన్ని వర్కౌట్ చేయాలి అనేది ఇందులో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ప్లీజ్ చెక్ ద డయో. సో ఇందులో ఫస్ట్ మన శారీకి వచ్చేసరికి కింద థ్రెడ్స్ ఇస్తాడు. ఆ థ్రెడ్స్ అన్నీ మనం వన్ బై వన్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా తీసేసుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర ఒక కోంబ్ ఉంటుంది కదా, ఆ కోంబ్ అంటే తెలుసు కదా, దువ్వెన. ఆ దువ్వెనతో నీట్గా ఆ థ్రెడ్స్ అన్నీ లైన్ చేసుకోవాలి. ఎక్కడ కూడా చిక్కులు లేకుండా ఈ థ్రెడ్స్ అనేవి మధ్య మధ్యలో పింక్ కలర్ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కూడా అలాంటివి ఏమీ లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ మన శారీకి వాడు ఇలా ఇస్తాడు. శారీ వచ్చేసరికి మనం దాన్ని ఇట్లా ఆ పింక్ కలర్ థ్రెడ్స్ అన్నీ లైన్లో ఉండే థ్రెడ్స్ అన్నీ తీసేసి అలా లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకు కావాల్సినంత లెంత్, వాల్యూమ్ మనం చాలా లావుగా వేసుకోవాలా లేకపోతే సన్నగా ఉండాలా అనేది మన ఇష్టం అనమాట. ఇది ఎవరి విష్ అనమాట. సో మన దాన్ని బట్టి మనం కొంత వాల్యూమ్ అనేది తీసుకొని ఇలా రౌండ్ చేసుకుంటూ నీట్గా ఒక ముడివి అనేది వేసుకోవాలి. అలా రౌండ్ అనేది ఎందుకు చేయాలి అంటే మనకి వేసిన తర్వాత ఒక యూ షేప్ అనేది వస్తుంది. అప్పుడే టాజిల్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ కోమ్తో దువ్వేసేసి ఇలా వేసేస్తే మనకి టాజిల్ అనేది నీట్గా రాదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం అలా రౌండ్ చేసి ఇలా చేసినందువల్ల ఈ వాల్యూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చేసరికి ఇలా నీట్గా వస్తుంది అనమాట టాజిల్స్ అనేవి. సో ఇలా ఇంకా నేను శారీ మొత్తం వేశాను. సో ఇవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, వన్ బై వన్ వాల్యూమ్ అనేది ఎంత థిక్గా ఉందో అది మన ఇష్టం అనమాట. సో అలా రౌండ్ చేసుకుంటా మెల్లిగా వెళ్తూ ఉండాలి. సో ఇలా వన్ బై వన్ అనేది మన టాజిల్స్ అనేది శారీ మొత్తం క్రియేట్ చేయడం జరిగింది. దీని తర్వాత టోటల్ శారీకి 20 to 22 టాజిల్స్ దాకా వస్తాయి అన్నమాట, డిపెండ్స్ ఆన్ అవర్ వాల్యూమ్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ అయితే నేను చేస్తాను. అప్పటి వరకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.